అందరికీ నమస్కారం. మరికొద్ది రోజుల్లోనే యూనియన్ బడ్జెట్ 2026 రాబోతోంది. ఇది ఏదో ప్రభుత్వ లెక్కల పుస్తకం అనుకుంటే పొరపాటే. ఇది మనందరి ఆర్థిక భవిష్యత్తుని, ముఖ్యంగా మన పెట్టుబడులని శాసించే ఒక పెద్ద ఈవెంట్ అన్నమాట. సో, ఈ బడ్జెట్ మన కోసం అసలు ఏం తీసుకురాబోతోంది? మన డబ్బుల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పదండి వివరంగా చూద్దాం. సరే, ముందుగా మనం ఏ విషయాల గురించి మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూసేద్దాం. మొదటగా బడ్జెట్ రాబోతోందనగానే మార్కెట్లో ఉన్న కంగారు గురించి, తర్వాత ప్రభుత్వ ఆర్థిక లెక్కలు, ఆ తర్వాత మనందరి ఫేవరెట్ బంగారం గురించి, ఇంకా ఏ సెక్టార్స్ మీద ఫోకస్ ఉండొచ్చు, పన్నుల సంగతి ఏంటి, చివరగా మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, వీటన్నింటినీ వివరంగా చర్చిద్దాం. ఓకే, మొదటి సెక్షన్తో మొదలు పెడదాం. బడ్జెట్ టైం దగ్గర పడుతున్న కొద్దీ మార్కెట్లో ఒక్కటే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అసలు ఇన్వెస్టర్లలో ఈ ఆందోళన ఎందుకుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒక్క నెలలోనే ఇండియా విక్స్ అంటే మార్కెట్లోని భయాన్ని కొలిచే ఒక ఇండెక్స్ ఏకంగా 55% పెరిగింది. అంటే అర్థమేంటి? మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్లు బడ్జెట్ గురించి భయంగా, కంగారుగా, ఒక రకమైన అనిశ్చితితో ఉన్నారన్నమాట. ఏం జరుగుతుందోనని ఒక టెన్షన్. మన మార్కెట్ పనితీరు గత ఏడాది ఎలా ఉందో చూస్తే ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మనం కొంచెం వెనకబడ్డామనే చెప్పాలి. చూడండి, యుఎస్ నాస్డాక్ దాదాపు 17%, జపాన్ నిక్కీ అయితే ఏకంగా 34% లాభపడితే మన నిఫ్టీ మాత్రం కేవలం 8.5% రిటర్న్స్ ఇచ్చింది. అసలు ఎందుకిలా జరిగింది? దీనికొక మెయిన్ రీజన్ ఇదే. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఐస్ మన మార్కెట్ నుంచి కంటిన్యూస్గా డబ్బులు తీసేస్తున్నారు. ఒక 2025లోనే వాళ్లు 1.44 లక్షల కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ సెల్లింగ్ ప్రెషర్ వల్లే మార్కెట్ పర్ఫార్మెన్స్ దెబ్బతింది. సరే, మార్కెట్ సెంటిమెంట్ సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. అదే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. బడ్జెట్ అంటే ఏంటి? సింపుల్గా దేశం యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. ప్రభుత్వం తన రాబడిని, ఖర్చుని ఎలా బ్యాలెన్స్ చేస్తోందో ఒకసారి చూద్దాం. మనం బడ్జెట్ గురించి వినగానే తరచూ వినిపించే పదం ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఆర్థిక లోటు. దీని అర్థం చాలా సింపుల్. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా దాని ఖర్చులు ఎక్కువగా ఉంటే ఆ తేడానే ఆర్థిక లోటు అంటారు. దీన్ని మన ఇంట్లోని బడ్జెట్తో పోల్చుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అనుకుందాం, మన నెల జీతం 1,00,000 రూపాయలు, కాని మన ఖర్చులు 1,10,000 అయ్యాయి. ఆ 10,000 అప్పు చేయాలి కదా. దేశానికి కూడా అంతే. ఆదాయానికి మించి ఖర్చు చేస్తే వచ్చేదే ఈ ఆర్థిక లోటు. అయితే ఇక్కడొక మంచి విషయం ఏంటంటే ప్రభుత్వం ఈ లోటును కంట్రోల్ చేయడానికి చాలా సీరియస్గా ఉంది. దాన్ని ఏటికేడు తగ్గించుకుంటూ రావాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఒక స్టేబుల్ ఎకానమీకి అడయాలం. ఇది ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతుంది. రైట్, ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన బంగారం టాపిక్కి వద్దాం. మన దేశంలో బంగారం అంటే జస్ట్ ఒక మెటల్ కాదు, అదొక సెంటిమెంట్, ఒక సెక్యూరిటీ. మరి రాబోయే బడ్జెట్ బంగారం ధరల మీద ఎలా ప్రభావం చూపించబోతోందో చూద్దాం. ఈ నంబర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. అంచనాల ప్రకారం మన దేశంలో ఇళ్లల్లోనే దాదాపు 34,600 టన్నుల బంగారముండట. దాని విలువ దాదాపు $4 ట్రిలియన్. అంటే మన దేశ జీడీపీలో చాలా పెద్ద భాగం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనకు బంగారం మీద ఎంత ఇష్టమో. మనం ఒక బంగార వస్తువు కొన్నప్పుడు దాని ఫైనల్ కాస్ట్ ఎలా వస్తుందో చూడండి. బేస్ ప్రైస్ మీద మొదట ఇంపోర్ట్ డ్యూటీ, తర్వాత దానిమీద జీఎస్టీ, ఆ తర్వాత మేకింగ్ ఛార్జెస్ మీద మళ్లీ జీఎస్టీ, ఇలా చాలా పన్నులు యాడ్ అవుతాయి. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇంపోర్ట్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించారు. అయినా సరే స్మగ్లింగ్ ఇంకా ఆగలేదు. సో ఈ స్మగ్లింగ్ను పూర్తిగా అరికట్టడానికి ఈసారి ప్రభుత్వం డ్యూటీని ఇంకా తగ్గించి ఒక 3 లేదా 4% తీసుకొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఈ బడ్జెట్లో ఏ సెక్టార్స్కి ఎక్కువ డబ్బులు, మంచి ప్రకటనలు అందే అవకాశముండో ఒక్కసారి చూసేద్దాం. రైల్వేస్ ఆధునికీకరణ మీద గవర్నమెంట్ ఫోకస్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈసారి కూడా రైల్వే బడ్జెట్ని ఒక 5-6% పెంచే అవకాశముంది. అంటే వందే భారత్ లాంటి మరిన్ని కొత్త ట్రైన్స్ వస్తాయన్నమాట. ఇది రైల్వేస్ సంబంధిత కంపెనీలకు ఖచ్చితంగా మంచి బూస్ట్ ఇస్తుంది. ఇక డిఫెన్స్ సెక్టర్, దేశ భద్రత దృష్ట్యా ఇది చాలా కీలకం.
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన దేశంలోనే రక్షణ పరికరాలు తయారు చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2029 కల్లా ఏకంగా 5,000 కోట్ల రూపాయల ఎగుమతులు చెయ్యాలని ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంది. పొల్యూషన్, ఫ్యూచర్ ఎనర్జీ అవసరాల దృష్ట్యా క్లీన్ ఎనర్జీ వైపు ప్రభుత్వం గట్టిగా అడుగులు వేస్తోంది. 2030 నాటికి 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలనే లక్ష్యముంది. సో ఈ బడ్జెట్లో సోలార్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి రంగాలకు మంచి ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చు. సరే, ఇప్పుడు మనందర్నీ నేరుగా ప్రభావితం చేసే టాపిక్ అదే ట్యాక్సులు. ఇన్వెస్టర్ల జేబుల మీద ఈ బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతోందో చూద్దాం. గత బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సులు పెరిగాయి. షార్ట్ టర్మ్ లాభాల మీద ట్యాక్సు 15 నుంచి 20%, లాంగ్ టర్మ్ లాభాల మీద 10 నుంచి 12.5% పెరిగింది. ఈ పెంపు వల్ల ఇన్వెస్టర్ల చేతికి వచ్చే లాభాలు తగ్గాయన్నమాట. అందుకే ఈసారి బడ్జెట్లో ఏమైనా ఉపశమనం దొరుకుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 2 రకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఒకటి, ఇన్వెస్టర్లు ఆశిస్తున్నట్టు ప్రభుత్వం ట్యాక్సుల్లో కొంత ఉపశమనమివ్వటం. రెండోది, అసలీ పాత ట్యాక్స్ విధానాన్నే పూర్తిగా తీసేసి అందరూ కొత్త విధానంలోకే వచ్చేలా చేయటం. ప్రభుత్వం ఏ వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన సమాచారాన్నంతా కలిపి చూస్తే రాబోయే రోజుల్లో మన ముందున్న రిస్కులేంటి, మరి వాటిని ఎదుర్కోవడానికి మనం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఇప్పుడు చర్చిద్దాం. మన బడ్జెట్ ఎంత బాగున్నా మనం కొన్ని గ్లోబల్ రిస్కులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, యుఎస్లో ఏఐ స్టాక్స్ బబుల్ బర్స్ట్ అయితే దాని ప్రభావం మన మార్కెట్ మీద కూడా పడుతుంది. 2, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్లో ఏమైనా ఆలస్యం జరిగినా ఇబ్బందే. ఇక మూడోది, ఎఫ్ఐఐలు అమ్మకాలు ఇలాగే కొనసాగించడం. ఈ 3 మన మార్కెట్కు పెద్ద రిస్కులు. సరే, మరి ఇంత అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఏదో ఒక్క స్టాక్ మీద డబ్బులు పెట్టే బదులు మొత్తం సెక్టర్ మీద ఫోకస్ చేయమంటున్నారు. అంటే ఉదాహరణకు డిఫెన్స్ లేదా రైల్వేస్ లాంటి సెక్టోరల్ ఈటీఎఫ్స్ను చూడొచ్చు. దీనివల్ల మీ పెట్టుబడి ఒకే కంపెనీలో కాకుండా ఆ రంగంలోని చాలా కంపెనీల్లోకి వెళుతుంది, రిస్క్ తగ్గుతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యం, మంచి బ్యాలెన్స్ షీట్స్ ఉన్న పెద్ద స్థిరమైన కంపెనీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు స్టేజ్ సెట్ అయిపోయింది. ఈ 2026 బడ్జెట్ మన మార్కెట్ను కొత్త హైట్స్కి తీసుకెళ్తుందా, లేక అందరి అంచనాల్ని తలకిందులు చేసి క్రాష్కు కారణమవుతుందా? ఇంకొన్ని రోజుల్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. చూద్దాం.